ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి అలర్ట్. ఎందుకంటే ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నా కూడా బంగారం ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. సో గత 10 రోజులుగా అంటే 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ ఎలా ఉంది చూద్దాము. మరి ఈ రోజు చూసుకుంటే మార్చ్ 28వ తారీఖు కనుక ఈ రోజు చూసుకుంటే 24 క్యారెట్స్ 14,472 రూపాయలు ఉంది. 3% GST యాడ్ చేసుకుంటే అంటే 434 రూపాయలు యాడ్ చేసుకుంటే ఈ రోజు 1 గ్రామ్ 24 క్యారెట్స్ 14,906 రూపాయల్లో ఉంది. ఇక 22 క్యారెట్స్ అయితే 13,314. ఇంకా 3% GST 400 యాడ్ చేసుకుంటే ఈరోజు 1 గ్రామ్ 22 క్యారెట్స్ 13,714 రూపాయలకైతే రావడం జరిగింది. అంటే ఫ్లక్చువేట్ అవుతున్నాయి, ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది. ఈ రోజు చూసుకుంటే బంగారం ధరల్లో మళ్ళీ మార్పులు అయితే చోటు చేసుకోవడం చూస్తున్నాం. గత 10 రోజులుగా అంటే మార్చి 18వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు వరకు చూసుకుంటే 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ ఎలా ఉంది చూద్దాం. 18 క్యారెట్లు మార్చి 18వ తారీఖును చూసుకుంటే 12,348లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,948. ఇంకా 24 క్యారెట్స్కి వస్తే 16,248లో ఉంది. ఇంకా మార్చి 19వ తారీఖు వస్తే 18 క్యారెట్లు 12,105లో ఉంది. 22 క్యారెట్స్ 14,654. ఇంకా 24 క్యారెట్స్ అయితే 15,928. ఇంకా మార్చ్ 20వ తారీఖు వస్తే 18 క్యారెట్లు 11,815, 22 క్యారెట్లు 14,302, 24 క్యారెట్స్ 15,546. ఇంకా మార్చ్ 21వ తారీఖు వస్తే 18 క్యారెట్లు 11,426, 22 క్యారెట్స్ 13,831, 24 క్యారెట్స్ 15,034లో ఉంది. ఇంకా మార్చ్ 22 తారీఖు వస్తే 18 క్యారెట్లు 11,426, 22 క్యారెట్స్ 13,831, 24 క్యారెట్స్ వచ్చేసి 15,034లో ఉంది. ఇంకా మార్చ్ 23వ తారీఖు వస్తే 18 క్యారెట్లు 10,961, 22 క్యారెట్స్ 13,268, 24 క్యారెట్స్ 14,422లో ఉంది. ఇంకా మార్చ్ 24వ తారీఖు వస్తే 18 క్యారెట్లు 11,186, 22 క్యారెట్స్ 13,541, 24 క్యారెట్స్ 14,719 రూపాయలు. ఇంకా మార్చి 25 18 క్యారెట్లు 11,481, 22 క్యారెట్స్ 13,898, 24 వచ్చేసి 15,107లో ఉంది. ఇంకా మార్చి 26వ తారీఖు వస్తే 18 క్యారెట్లు 11,499, 22 క్యారెట్స్ 13,919, 24 క్యారెట్స్ 15,130లో ఉంది. ఇంకా మార్చి 27వ తారీఖు కనుక వస్తే 18 క్యారెట్లు 11,329, 22 క్యారెట్స్ 13,714, ఇంకా 24 క్యారెట్స్ 14,906 రూపాయలు ఉంది. అంటే ఈ రోజు కనుక చూసుకుంటే విత్ జిఎస్టీతో 24 క్యారెట్స్ 1 గ్రామ్ 14,906లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ విత్ జిఎస్టీ 13,714లో ఉండడం అయితే చూస్తున్నాం. మెల్లగా సైలెంట్ గా తగ్గుతూ వస్తుంది బంగారం, మళ్ళీ తగ్గిపోతుంది, కొనుక్కోవచ్చు అనుకున్న ఈ టైంలో మళ్ళీ రైజ్ అవుతున్నాయని చెప్పుకోవాలి. సో హైదరాబాద్కి సంబంధించి 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ గోల్డ్ అయితే ఇలా ఉంది. మరి సిల్వర్ ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. సో ఇక సిల్వర్ గురించి మాట్లాడుకుంటే గత 10 రోజులుగా అంటే మార్చి 17 నుంచి మార్చి 27 తారీఖు వరకు చూసుకుంటే మార్చి 17వ తారీఖుని గ్రామ్ 275 ఉంటే ఈ రోజు వచ్చేటప్పటికి 243కి అయితే వచ్చేసింది. అంటే చాలా వరకు పడిపోవడం అయితే చూస్తున్నాము. అంటే ఈ రోజు సిల్వర్ ప్రైస్ 1 గ్రామ్ వచ్చేసి 243 రూపాయలు, అంటే 2,43,000 అయితే కిలో వెండి ఉండడం చూస్తున్నాం. అంటే మార్చి 17వ తారీఖును చూసుకుంటే 275లో ఉంది, అంటే 2,75,000 కిలో వెండి ఉంది. ఇంకా మార్చి 18వ తారీఖు చూసుకుంటే 267 రూపాయలు గ్రామ్, అంటే కిలో వచ్చేసి 2,67,000. ఇంకా మార్చి 19వ తారీఖు వస్తే 257 రూపాయలు గ్రామ్ ఉంది, అంటే 2,57,000 రూపాయలు కిలో వెండి ఉంది. ఇంకా మార్చి 20వ తారీఖు చూసుకుంటే 251 గ్రామ్, అంటే 2,51,000 కిలో వెండి ఉంది. ఇంకా మార్చి 21వ తారీఖు చూసుకుంటే మళ్ళీ ఫిగర్ మారిపోయింది. ఇక్కడ 239 రూపాయలు గ్రామ్ వచ్చేసింది, అంటే 2,39,000. అంటే మార్చి 17 నుంచి మార్చి 21 వరకు చూసుకుంటే చాలా మార్పు కనబడుతుంది. మార్చి 17వ తారీఖుని 2,75,000 ఉన్నటువంటి కిలో వెండి మార్చి 21వ తారీఖు వచ్చేటప్పటికి 2,39,000 అయితే వచ్చేసింది. ఇంకా మార్చి 22 తారీఖు చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు, గ్రామ్ 239లో ఉంది, అంటే 2,39,000 కిలో వెండి ఉంది. మార్చి 21, 22లో కిలో వెండి 2,39,000లో ఉంది.
ఇంకా మార్చి 23 తారీఖు వస్తే మళ్ళీ ఫిగర్ మారిపోయింది. 225 రూపాయలు గ్రామ్ ఉంది, అంటే 2,25,000 మళ్ళీ పడిపోయింది ధర. ఇంకా మార్చి 24 తారీఖు వస్తే మళ్ళీ కొంచెం పెరగడం చూస్తున్నాం. గ్రామ్ 233 రూపాయలకు వచ్చింది, అంటే 2,33,000, అంటే ఫ్లక్చువేట్ అవుతుంది, ఒకరోజు పెరగడం ఒకరోజు తగ్గడము. ఇంకా మార్చి 20 తారీఖు వస్తే మళ్ళీ కొంచెం ఫిగర్ మారింది, 251 రూపాయలు గ్రామ్ ఉంది, అంటే 2,51,000 కిలో వెండి. ఇంక 26 తారీఖు వస్తే 260 రూపాయలు గ్రామ్కి వచ్చేసింది మళ్ళీ, అంటే 2,60,000 కిలో వెండి ఉంది. ఇంకా 27 తారీఖు వస్తే మార్చ్ మళ్ళీ ఫిగర్ చూడండి, 243 రూపాయలు, అంటే గ్రామ్ 243 రూపాయలు ఉంది, కిలో వెండి 2,43,000. అంటే మార్చి 17 తారీఖు 2,75,000 ఉన్నటువంటి కిలో వెండి 27 తారీఖు వచ్చేటప్పటికి 2,43,000 అయితే రావడం జరిగింది. ఏది ఏమైనా మళ్ళీ వెండి అయితే తగ్గడం అయితే చూస్తున్నాం, బంగారం అయితే రైజ్ అవుతుంది, కానీ వెండి మాత్రం కొంచెం కొంచెంగా తగ్గడం అయితే చూస్తున్నాం కదా. 275, 267, 257, 251, 239, 225, 233, 251, 260, 243. అంటే వెండిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు, వెండి తగ్గుతూ వస్తుంది, బంగారం మాత్రం రైజ్ అవుతుందని చెప్పుకోవాలి. ఈ రోజు వెండి అయితే 2,43,000లో ఉంది. సో హైదరాబాద్ కి సంబంధించి బంగారం వెండి రేట్స్ అయితే ఎలా ఉన్నాయి, మరి గోల్డ్ అయితే పెరుగుతుంది, వెండి తగ్గుతుంది కదా. మరి వెండి పైన కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వెండి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఇటువంటి టైంలో కొనుక్కోవడం మంచిదని చెప్పేసి అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి మీరు ఏదైనా సరే జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళినప్పుడు హాల్ మార్క్ కానీ GST కానీ ఇవన్నీ కరెక్ట్ గా తెలుసుకొని ఒకసారి చూసుకొని కొనుక్కోవాలని చెప్పేసి కూడా అనలిస్టులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్ కి సంబంధించి బంగారం వెండి చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.